మీడియా కార్యక్రమాల్లో పాల్గొన్న నేను ఈ రోజున నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఒక విషాదాన్ని మీతో షేర్ చేసుకొని జరిగిన వాస్తవాలు ఏంటనేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే నిమిత్తం ఈ ప్రెస్ మీట్ నేను కాల్ఫర్ చేయటం జరిగింది. నేను ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, సినిమా ఇండస్ట్రీలో ఐఎమ్ ఏ నోటెడ్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్. గత 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలో నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. అయితే ఈ జనవరి 2న నా కుటుంబంలో ఒక విషాదం జరిగింది. నా భార్య దుర్గామాధవి జనవరి 2వ తేదీన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం నేను మామూలుగా ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం ఎర్లీగా వస్తాను, కంగారు పడుకో అని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళటం జరిగింది. నేను సుమన్ టీవీలో చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను ఫిలిమ్స్ డివిజన్కి. వెళ్ళాను. ఆ రోజు ఆఫీస్లో వర్క్ చూసుకొని సాయంత్రం కూడాను ఒక ఫంక్షన్, గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చూసుకొని రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తూ ఏమైనా తెమ్మంటావా అని చెప్పి క్యాజువల్గా మా మిస్సెస్కి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. 3వసారి కూడా ట్రై చేశాను. తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే అంతా చీకటిగా ఉంది, లైట్లు కూడా వేయలేదు. ఏంటా అని చెప్పేసి లోపలికి వెళ్ళి లైట్లు వేసుకొని అంతా వెతుకుతూ తను పిలిస్తే ఎక్కడా సమాధానం రాలేదు. కింద బయటకు వెళ్ళిందేమో, చిన్న వాకింగ్ చేస్తుందేమో అని చెప్పేసి అంతా తిరిగి చూశాను. కానీ ఎక్కడ తన ఆచూకీ దొరకలేదు. మరలా అరగంట తర్వాత మరలా ఫోన్ చేస్తే అప్పుడు ఇంట్లోనే ఫోన్ రింగ్ అవుతూ వినిపించింది. ఇదేంటి ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పేసి వెళ్ళి నేను ఫోన్ తీసుకొని చూస్తే ఫోన్ బెడ్రూమ్లో ఉంది. సో ఆ విధంగా ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఫోన్ మళ్ళీ నేను ట్రై చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్. చివరకు ఫోన్ ఇంట్లోనే దొరికింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళినటువంటి కంగారులో మా అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పి తను చెప్పింది. కాబట్టి నేను చచ్చిపోతున్నాను, ఏమండి ఈ వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి, మీకు అండగా ఉండాల్సిన వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ ఒకటి కనిపించింది. దాంతో అంతా గుండెలు బాదుకుంటూ అంతలో నా మిత్రులందరూ పరిగెత్తుకుని వచ్చారు. నా మిత్రులందరూ వచ్చారు, మా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చారు. అందరం కలిసి తలా ఒక చోట ఎదుగుతూ రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, బస్ స్టాండ్లు, అటు ఇటు అంతా తిరుగుతూ ఉన్నాం. ఒకవైపు ఒకళ్ళు తిరుగుతూ ఉంటే మా ఒకళ్ళు 11 గంటల టైంలో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పంజాగుట్ట పోలీసులకు జరిగిన విషయం వాస్తవం తెలియజేసి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఆ రాత్రి నుంచి మొత్తం అంతా వెతుకుతూనే ఉన్నాము. మరుసటి రోజు 2వ తారీఖు అయిపోయింది. 3వ తారీఖు మొత్తం వెతుకుతూనే ఉన్నాము. 3వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియలేదు. 4వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియదు. 4వ తారీఖు కూడా వెతుకుతూనే ఉన్నాము. అప్పుడు 4వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంట ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్ట పోలీసులకు మా దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది, ఇదో కాదా మీరు చూసుకోండి, ఒక మహిళ మృతదేహం అని చెప్పేసి 4వ తారీఖు మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఆ ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసి పోలీసులు చూపిస్తే ఇక తనదే అని గుర్తుపట్టడం జరిగింది. ఇక మేమందరం దుఃఖంలో మునిగిపోయాము. అందరం చాలా బాధలో ఉన్నాం. ఈ షాకింగ్ న్యూస్ మేము ఎవరూ ఊహించినటువంటి ఒక సంఘటన ఇది. అయితే యాక్చువల్గా తర్వాత మాదాపూర్ పోలీసుల దగ్గర నుంచి దొరికిన సమాచారం ఏంటంటే 2వ తారీఖున తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేము ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తిరిగి చూస్తే, ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా వెతికి చూస్తే 2వ తారీఖు మధ్యాహ్నం 12:20 ప్రాంతంలో తన ఇంట్లో నుంచి వెళ్ళింది. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మెయిన్ రోడ్డు మీద ఆటో ఎక్కింది. ఆటో ఎక్కిన దాకా ఆ సీసీ ఫుటేజ్ కనిపించింది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదు. ఎటువైపు వెళ్ళిందో కూడా తెలియనట్టుగా ఉంది. ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు 2వ తారీఖు ఉదయం డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోతే పంజాగుట్ట పోలీసులు ఏమో మేము అందరికీ ఇన్ఫామ్ చేశాము, మేము అన్ని పోలీస్ స్టేషన్లకు మిస్సింగ్
ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఏ పోలీస్ స్టేషన్లో దొరికినా వెంటనే వాళ్ళు మీకు అంత తెలియజేస్తారని చెప్పారు. అయితే మాదాపూర్ పోలీసులకి 3వ తారీఖు ఉదయం డెడ్ బాడీ దొరికితే వాళ్ళు ఆ సమాచారాన్ని ఆ రోజు సాయంత్రం మీడియాకి ప్రెస్లో అయితే చెప్పారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు, కానీ పక్కనే ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వటం జరగలేదు. మరి ఆ సమన్వయ లోపం అనేటువంటి దానివల్ల మేము మరలా 48 గంటల పాటు డెడ్ బాడీ కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. ఒక ఫోన్ కాల్ ఎవేలో, ఒక స్నాప్ ఎవేలో ఉన్నటువంటి టెక్నాలజీ రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఇంకొక పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్తో వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ 2-3 రోజుల దాకా ఆ ఇన్ఫర్మేషన్ అందకపోవటం అనేటువంటిది మాకు చాలా బాధ కలిగించింది. సరే వాళ్ళని అడిగితే మేము చేసామని నేను వీళ్ళు చెప్తారు, కానీ మీడియాకైతే వచ్చింది. మీడియాలో నేను ఇండస్ట్రీలో ఒక ప్రముఖమైన వ్యక్తిని, నేను ఐఎమ్ రైటర్, డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్. ఇండస్ట్రీలో నేను చాలా నోటెడ్ పర్సన్. అలాంటి నా భార్యను గుర్తు తెలియని శవంగా మార్చురీలో 3 రోజుల పాటు శవం, 2 రోజుల పాటు మార్చురీలో శవం పడింది, డెడ్ బాడీ పడింది. సరే ఇది అయిపోయిన తర్వాత సరే ఆ సమన్వయ లోపాన్ని మేము దిగమింగుకొని, ఆ బాధను మేము దిగమింగుకొని 4వ తారీఖున తెలిస్తే విషయం, 5వ తారీఖున ఉస్మానియా ఆసుపత్రి నుంచి డెడ్ బాడీని వాళ్ళు హ్యాండ్ ఆఫ్ చేయడం జరిగింది. 5వ తారీఖున అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. అప్పటి నుంచి కేసు దర్యాప్తు జరుగుతుంది. పంజాగుట్ట పోలీసులు వాళ్ళు కూడాను కేసు పట్ల చాలా అటెన్షన్తోనే పనిచేశారు, శ్రద్ధగా చేశారు, కానీ సమన్వయ లోపం వల్ల చాలా డిలే జరిగింది. అయితే తను ఇచ్చినటువంటి సూసైడ్ నోట్లో పేర్చినటువంటి 4 వ్యక్తులు ఇంతవరకు అరెస్ట్ చేయడం జరగలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్య జరగలేదు. అదే ఆ సూసైడ్ నోట్లో కనుక ఆవిడ పెట్టి ఉండకపోతే ఇమ్మీడియట్గా భర్తగా నన్ను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. కానీ 4 పేర్లు తనంత స్పష్టంగా చెప్పినా సరే యాక్షన్ తీసుకోలేదనేటువంటి దానికి పోలీసులు చెప్తున్నటువంటి రీజన్ ఒకటి ఉంది. నేను పోలీసులు కూడా నిందించడం లేదు, కానీ వాళ్ళ మీద ఇది ఫిర్యాదు చేయటమో వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పడమో కాదు, కానీ జరిగిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే మరొక ముఖ్యమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, తన మనస్తాపంతో వెళ్ళి మా దుర్గమ్మ చెరువులో దూకటం కోసం వెళ్ళినటువంటి వ్యక్తి యాక్చువల్గా దుర్గమ్మ చెరువులో దూకే వాళ్ళు ఎవరైనా కేబుల్ బ్రిడ్జి మీద అయితే ఆ కేబుల్ బ్రిడ్జి నుంచి దూకడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ బ్రిడ్జి ఎక్కువగా హైట్లో ఉండటం వల్ల అక్కడ సాధ్యపడక మరి ఇటు నుంచి తిరిగేసి వచ్చేసి తను ఆ మసీద్ అనే ఏరియా ఉంది, ఆ మసీద్ ఏరియాలో నుంచి దూకినట్లుగా ఆ ఏరియాలో వీళ్ళు డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారు. ఈ డెడ్ బాడీ కలెక్ట్ చేసుకున్నారండి, కరెక్టే మీరు, కానీ దయచేసి ఆ ఫుటేజ్ ఇవ్వండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి మాదాపూర్ పోలీసులను రిక్వెస్ట్ చేస్తుంటే ఆ ఏరియాలో ఎక్కడా సీసీటీవీలు పనిచేయట్లేదండి. దాదాపు ఆ చుట్టుపక్కల 60 సీసీ ఫుటేజీలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ దాదాపు 25-30 కెమెరాలు పనిచేయటం లేదు. కెమెరాలు పనిచేయటం కారణంగా నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తను మనసు మార్చుకొని ఏమన్నా అక్కడ కూర్చొని ఉండిందో, జారిపడిందో, లేకపోతే నిజంగానే దూకిందో, లేకపోతే ఎవరైనా నెట్టేశారో ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలియటానికి సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదు. జంట నగరాలు 2 కూడాను సీసీటీవీ కెమెరాల నిఘా నేత్రంలో జంట నగరాలు అని చెప్పి మనం ఘనంగా పేపర్లో చదువుకోవటం చూస్తున్నాం, కానీ ఇక్కడే కాదు, తను హుస్సేన్ దగ్గర నుంచి వెళ్ళిన దారిలో ఎక్కడా కూడా ఆ సీసీటీవీ కెమెరాలు అనేటువంటి సరిగా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. నాకు వ్యక్తిగతంగా జరిగిన నష్టం గురించే కాకుండా సీసీటీవీ ఫుటేజ్ అనేటువంటిది, కెమెరాల నిఘా అనేటువంటిది ఈ రోజున అంత ఆధునికమైనటువంటి ఈ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఒక సీసీటీవీ కెమెరాలు అంత, ఎందుకంటే దుర్గమ్మ చెరువు అనేటువంటిది ఈ రోజున ఒక సూసైడ్ పాయింట్గా తయారైంది. అలాంటి చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు లేదని చెప్పడం అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నా బాధతో పాటు నాకు జరిగినటువంటి ఈ విషాదంతో పాటు ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు, సీసీటీవీ ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ నేను కండక్ట్ చేసి జరిగిన విషయాలు వాస్తవాలని చెప్తున్నాను. పోలీసులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎందుకంటే ఒక చిన్న క్లూ దొరికితేనే వ్యక్తి చేసుకొచ్చి అరెస్ట్ చేసి విచారణను దర్యాప్తు చేసి దర్యాప్తును వేగవంతం చేసేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి సమయంలో 4 వ్యక్తులను నా చావుకు కారణము పోలీసులు వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాను అంటూ తన ఆత్మహత్యకి తను పాల్పడినటువంటి దీన్ని కూడాను ఆ బాధ, ఆవేదన మా మనసుల్లో తీసుకోలేకపోతున్నాం మేము.
మేమే కాదు, ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యారు. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్స్ దృష్ట్యా ప్రముఖులందరూ, సినిమా ప్రముఖులందరూ ఈ వార్త విని దిగ్భ్రాంతి చెంది మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చి, నా పిల్లల్ని ఓదార్చి, సినిమా ప్రముఖులందరూ వాళ్ళ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా షాక్ అయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి ఈ వార్త బయటికి రాకుండా, ఇది ఎందుకంటే ఆ రోజున మేము మా విషాదంలో మునిగిపోయాము.